హాయ్ గైస్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ 2016. కరెంట్ అఫైర్స్ 2016కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు సందీప్. ఈ వీడియోలో మనం వార్తల్లోని కొంతమంది ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్, మణిపూర్ గవర్నర్గా నజ్మా ప్రమాణ స్వీకారం. మణిపూర్ గవర్నర్గా నజ్మా ప్రమాణ స్వీకారం. మణిపూర్ గవర్నర్గా నజ్మా హెప్తుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ ప్రసాద్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్ నజ్మా గారితో ప్రమాణ స్వీకారం చేయించారండి. మోడీ కేబినెట్లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన నజ్మా కొన్ని కారణాల వల్ల మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మోడీ కేబినెట్లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన నజ్మా కొన్ని కారణాల వల్ల మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మంత్రి పదవి నుంచి తప్పుకున్న ఆమెను కేంద్రం మణిపూర్ గవర్నర్గా నియమించింది. మంత్రి పదవి నుంచి రాజీనామా చేసిన ఆమెను కేంద్రం మణిపూర్ గవర్నర్గా నియమించింది. సిఆర్పిఎఫ్ కమాండెంట్గా సింధు. సిఆర్పిఎఫ్ కమాండెంట్గా సింధు అందరికీ తెలుసండి. ఒలింపిక్స్లో రజక పథకం సాధించారండి పివి సింధు గారు. సో ఒలింపిక్స్లో రజక పథకం నెగ్గిన పివి సింధుకి దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళం సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కమాండెంట్ పదవిని ఇవ్వడంతో పాటు ఆమెను సిఆర్పిఎఫ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈమె రియో ఒలింపిక్స్తో గెలిచిన తర్వాత సిఆర్పిఎఫ్ వారు ఆమెని కమాండెంట్గా యాజ్ వెల్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారండి. సిఆర్పిఎఫ్లో కమాండెంట్ అంటే పోలీస్ శాఖలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకుకి సమానం. సిఆర్పిఎఫ్లో కమాండెంట్ అంటే పోలీస్ శాఖలో ఎస్పీ ర్యాంకుకి సమానం. ఒక కమాండెంట్ కింద 1000 మంది పనిచేస్తారు. గతంలో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని బిఎస్ఎఫ్ తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. నియమించింది. ఇప్పుడేమో సిఆర్పిఎఫ్ కమాండెంట్గా సింధు గారు ఉన్నారండి. రోహ్తక్ యూనివర్సిటీ రెజ్లింగ్ డైరెక్టర్గా సాక్షి. రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం అందించిన కుస్తీ నారి సాక్షి మాలిక్ను హర్యానా ప్రభుత్వం రోహ్తక్ మహర్షి దయానంద్ యూనివర్సిటీ రెజ్లింగ్ డైరెక్టర్గా నియమించింది. సో ఈమె రియో ఒలింపిక్స్లో భారత్కి తొలి పథకం సాధించిందండి. ఈమెకు వచ్చిన ఈ అవార్డుకు దానికి అనుగుణంగా సాక్షి మాలిక్కు హర్యానా ప్రభుత్వం రోహ్తక్ మహర్షి యూనివర్సిటీకి రెజ్లింగ్ డైరెక్టర్గా నియమించారండి. అంతేకాక ఆమెను క్రీడల మంత్రిత్వ శాఖ తరపున సాక్షికి 21 లక్షల నగదు, 500 గజాల స్థలం కూడా ఇచ్చారండి. ఈమెకి 21 లక్షల నగదు, 500 గజాల స్థలం ఇచ్చారు. సాక్షి కోచ్ మస్దీప్కు పదోన్నతి కూడా లభించింది. యూపీఎస్సీ చైర్మన్గా అల్కో సిరోహి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా మాజీ ఐఏఎస్ అల్కా సిరోహి నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ దీపక్ గుప్తా పదవీకాలం పూర్తవడంతో ఆయన స్థానంలో మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన అల్కాను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె మధ్యప్రదేశ్ క్యాడర్కి చెందిన అల్కా సిరోహి గారు అక్టోబర్ 21 నుంచి 2017 జనవరి 3 వరకు ఆమె చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈమె 2017 జూన్ 3 వరకు చైర్మన్గా ఉంటారండి. ఈమె వచ్చేసి అల్కా సిరోహి గారు అల్కా కమిషన్ సభ్యురాలుగా 2012 నుంచి ఉన్నారండి. 2012 నుంచి ఈమె యూపీఎస్సీ దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు చైర్మన్ అయ్యారు. ఈమె పదవీ కాలం వచ్చి 2017 జనవరి 3 వరకు ఉంటుందండి. యూనియన్ బ్యాంక్ ఏడీగా అతుల్ గోయల్ గారు నియమించారు. అతుల్ గోయల్ గారి గురించి మనం ప్రీవియస్ వీడియోలో ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము. సో నేను అందుకే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.